దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనము. మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. లేవియాకాండం 26వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము. నీ గర్భఫలమును, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 34వ అధ్యాయం 4వ వచనము. దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 8వ వచనము. మిమ్మును అనాథలునుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము. I will not leave you comfortless, I will come to you. John 14:18. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తనలు 128వ అధ్యాయం 5వ వచనము. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనము. భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. లూకా సువార్త 12వ అధ్యాయం
32వ వచనము. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము, 8వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసెదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనము. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనము. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనము. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనము. దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనము. దేవుడి మాటలను, ఈ వాగ్దానములను మన జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.